నమస్తే, వెల్కమ్ టు ఈటీ. తృప్తి దిమ్రి నేటి జన్ జెడ్ యూత్ కలల రాణి. యానిమల్ చిత్రంతో నటిగా ఈ బ్యూటీ ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. యానిమల్ కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలు కెరీర్లో ఉన్నా తనకు ఆశించిన గుర్తింపు దక్కలేదు అని హిందీ మీడియాలు కథనాలు ప్రచురించాయి. అగ్ర కథానాయకుడు రణబీర్ సరసన చిన్న పాత్రతోనే పెద్ద గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత బ్యాడ్ న్యూస్ సహా పలు హిట్ సినిమాల్లో నటించింది తృప్తి. బాలీవుడ్లో రేర్ టాలెంట్ అంటూ ప్రశంసలు అందుకుంటోంది. ప్రభాస్ సరసన స్పిరిట్ లాంటి భారీ పాన్ ఇండియన్ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసి మరోసారి షాక్ ఇచ్చాడు సందీప్ వంగ. ఇది తృప్తికి ఊహించని అవకాశం. దీపికా పదుకొనే లాంటి అగ్ర కథానాయిక స్థానంలో తృప్తిని ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తృప్తి తనను తాను నిరూపించుకునేందుకు ఇది సరైన సమయం. ఈ ప్రత్యేక సందర్భంలో తృప్తి దిమ్రి కెరీర్ గ్రాఫ్, ఆదాయం, సంపదల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా తృప్తి బాంద్రా, ముంబైలో ఇటీవలే ఒక కొత్త అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ఈ అపార్ట్మెంట్ ధర 14 కోట్లు. స్టాంప్ డ్యూటీ కోసం భారీ మొత్తంలో చెల్లించింది. ఈ బంగ్లా గెలాక్సీకి అత్యంత సమీపంలో షారూఖ్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి అగ్ర కథానాయకుల ఇంటికి సమీపంగా ఉంది అని కూడా కథనాలొస్తున్నాయి. 2226 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్ టాప్ సెలబ్రిటీల నివాసాలకు సమీపంగా ఉంది. ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు 4 నుంచి 6 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటోంది. యానిమల్ తర్వాత నెట్ఫ్లిక్స్ సిరీస్ కోసం 80 లక్షలు అందుకున్న తృప్తి ఇటీవల భారీగా పారితోషికం పెంచేసింది. ఉత్తరాఖండ్లోని ఒక చిన్న పట్టణంలో జన్మించిన తృప్తి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. చాలా తక్కువ సమయంలో దాదాపు 30 కోట్ల మేర నికర ఆస్తులను కలిగి ఉంది అని టైమ్స్ తన కథనంలో పేర్కొంది.